ఆ, అది మాకు మంచిగానే అనిపిస్తుంది సార్. అది ఇంతకుముందు లీడర్గా ఉండి ఆ, ఒక లీడర్ వచ్చి ఒక 100 సందులు తీసుకపోతుండే, ఇంకో లీడర్ వచ్చి ఒక 100 సందులు తీసుకపోతే మాకు దొరకపోతుండే. ఇప్పుడు అది ఆ యాప్ పెట్టిందని మాకు వాళ్ళు వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళకి అందరూ మంచిగానే ఉంటుంది. కొద్ది రోజులు తిప్పలవుతుంది కానీ తర్వాత ఏం తిప్పలే ఉండదు. ఇది మంచిదే. ఈ యాప్ పెట్టింది అందరికీ. మనకి ఎంత దొరకాలన్నా యూరియా కానీ డిఏపి కానీ మనకు మంచిగా దొరుకుతుంది. అది మనకు సరిగ్గా డైరెక్ట్ దొరుకుతుంది సార్. ఆల్రెడీ దొరుకుతుంది. వాళ్ళు ఎందుకంటే ఎన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో నిందలు మోపాలనే ఉద్దేశంతో వాళ్ళు మోపుతా ఉన్నారు కనుక అవన్నీ తప్పుడు విషయాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమి వేయలేదు సార్. అది వాళ్ళు తక్కువనే చేసారు. వాళ్ళకి ఇదే చేసారు, ఎవరైనా గదే చేసారు. మాకేం అట్లేం లేదు. ప్రభుత్వం వచ్చింది, నిధులు పెంచిండు. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా చేస్తుండు. అన్ని రోడ్లు బాగానే చేస్తూ ఉన్నాడు. మరి ఇండ్లు కూడా లేకుండే ఇండ్లు కట్టిస్తూ ఉన్నాడు. 5,000 రూపాయలు ఇస్తున్నాడు అంటే చాలా ఘనత. మరి 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టియలేదు ఆయన. డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు. ఎవరు కట్టించుండో ఎక్కడ చేసిండో సార్. అది ఏది కట్టియలేదు సార్. అది ఏమైనా ఉట్టి మాటలు అవన్నీ. మాకు చేసింది మంచిగానే చేస్తుండే. ఇప్పుడు ధాన్యం కొలు సమృద్ధి మస్తు కొంటున్నారు. అన్ని దిక్కులా కొంటనే ఉన్నారు. అన్ని దిక్కులా మంచిగా ఆల్రెడీ కొంటనే ఉన్నారు. ఏమి కొరత ఏం లేదు రైతులకు అందరికి. వారం రోజుల్లో 15 రోజులు పట్టేస్తున్నాయి సార్ మాకు. అది అది తప్పుడు విషయం సార్. వాళ్ళు మాట్లాడే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ తప్పుడు విషయాలు. అవన్నీ పట్టించుకోవద్దు. రైతులందరూ ఏకతాటిగానే ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తేవాలనే ఉద్దేశంతో చాలా ముందు అడుగు వేస్తూ ఉన్నారు కనుక మరి వాళ్ళు ఆల్రెడీ కొంటున్నారు. వాళ్ళు కొనకపోతే కేంద్రం ఏమో వాళ్ళు ఒత్తిడి చేస్తూ మన సీఎం గారు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు. అందరి సహకారంతో మరి మంత్రులందరూ పోయి ఆయన అడుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కొనేటి కొంటూనే ఉన్నారు. ఏం ఆగుతలేవు ధాన్యం. ఇప్పుడు స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏ రకంగా పెట్టిండో ఇప్పుడు మా రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగానే పెడతా ఉన్నాడు. అది అందరి స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇత్తనాలు కానీ పరికరాలు ప్రతి ఒక్కటి పెడతానే ఉన్నాడు. మనకు అందరికీ రైతులకు అందరికీ వెనకంజ ఏం వేయకుండా మంచి పని చేస్తూ ఉన్నాడు అని మేము కోరుతుంటున్నాం. అది Subscribe us and press the bell icon for more interesting updates.